హాయ్ నేను మీ జీకే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. పెద్ది సుదర్శన్ రెడ్డి తనకు ధైర్యమని చివరి వరకు తన వెంటే ఉంటాడని భావించానని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అలాంటి నమ్మకమైన నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరమని భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం వరంగల్ జిల్లా నల్లవెల్లి మండలం కేంద్రానికి చేరుకున్న కేసీఆర్ దివంగత నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహానికి వెళ్లారు. సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం, బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం, ప్రజా జీవితంలో సుదర్శన్ రెడ్డి అందించిన సేవలను కొనియాడారు. తనకు అత్యంత సన్నిహితుడుగా, నమ్మకమైన సహచరుడుగా ఉన్న సుదర్శన్ రెడ్డి ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోవడం చాలా కష్టంగా ఉందని కేసీఆర్ అన్నారు. ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ తరపున కేసీఆర్ 2,25,00,000 ఆర్థిక సహాయం అందించారు. ఇందులో పిల్లల కోసం 2 కోట్లు, తల్లి బాగోగుల కోసం 25 లక్షలు అందించారు. మరోవైపు కేసీఆర్ రాక సందర్భంగా నల్లబెల్లిలో భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం 3:40 భారీ కాన్వాయ్తో కేసీఆర్ అక్కడికి చేరుకోగా ఆయన్ను చూసేందుకు జనం ఒక్కసారిగా ముందుకు రావడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన కార్యకర్తల తాకిడి ఎక్కువగా ఉండడంతో కేసీఆర్ సుమారు 20 నిమిషాల పాటు కారులోనే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో కేసీఆర్ కాన్వాయ్ అనుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనం అద్దం ధ్వంసం అయింది. తిరుగు ప్రయాణంలో ఓ బస్టాండ్ లో కూడలి వద్ద మరో ఘటన చోటు చేసుకుంది. కేసీఆర్ ను ఓ వ్యక్తి దూషించడంతో ఆగ్రహించిన కొంతమంది కార్యకర్తలు అతనిపై దాడి చేశారు. కేసీఆర్ వెంట శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, పార్టీ నేతలు ఉన్నారు. మొత్తంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్ ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో నల్లబెల్లిలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి.